ప్రేక్షకులకు నమస్కారం. సెప్టెంబర్ 9, 10 తారీఖుల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఆప్షన్స్ ట్రేడింగ్ మీద అవేర్నెస్ అండ్ ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3,000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కు వెంటనే కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సుందరరామరెడ్డి గారు, ఇప్పుడు ఫిల్మ్ యాక్టర్ అజిత్ ఉన్నాడు కదా, సో అజిత్కి కేంద్ర ప్రభుత్వం ఒక కీలక బాధ్యతను అప్పగించిందంట. ఈ డ్రోన్లకి సంబంధించిన కాంట్రాక్ట్ను కేంద్ర ప్రభుత్వం అజిత్కి ఇచ్చిందంట. అసలు ఈ డ్రోన్స్కి అజిత్కి ఏంటి అసలు సంబంధం, ఏంటి అసలు ఈ వార్త? సో అజిత్కి ఇచ్చింది కాదండి, ఇది బేసికల్గా అన్నా యూనివర్సిటీ పరిధిలో ఉన్న మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MIT అజిత్, హీరో అజిత్ తను అడ్వైజర్గా ఉంటాడనమాట. దీనికి ఎయిర్లైన్స్ ఉంది కదా, అక్కడ ఏరోస్పేస్ టెక్నాలజీ ఉంటుంది కదా, ఆ కోర్సుకి ఇతను అడ్వైజర్గా ఉన్నాడు అనమాట. అతను మెంటరింగ్షిప్ చేసేవాడు అక్కడ కొంతమంది స్టూడెంట్స్కి. యాక్చువల్గా ఈ దక్ష అని చెప్పేసి ఈ MIT ఉన్న ఏరోస్పేస్ స్టూడెంట్ల గ్రూప్ దక్ష అంటారు. ఆ దక్ష టీమ్, ఆ టీంని ఇతను మెంటరింగ్ చేశారనమాట. అందుకని ఈ ప్రాజెక్టు ఏదో అజిత్కి ఇచ్చినట్టు మాట్లాడుతున్నారు. సో యాక్చువల్గా రక్షణ శాఖ మంత్రి నుంచి వచ్చిన ఈ ప్రాజెక్టు వాళ్ళకి 200 డ్రోన్స్ కావాలి, బడ్జెట్ 170 crore అనమాట. ఈ డ్రోన్స్ పర్పస్ ఏంటంటే ఏదన్నా నేషనల్ కాల్మెటీ వచ్చినప్పుడు వాడుకోవడానికి, అండ్ ఈ పాకిస్తాన్ బోర్డర్స్లో రక్షణ శాఖ అక్కడ గస్తీ గాయటం కోసం అని చెప్పేసి ఈ ప్రాజెక్టు ఎవరికి ఇద్దామని చూస్తున్నప్పుడు కోవిడ్ టైంలో తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు ఈ అజిత్ మెంటరింగ్ చేసిన ఈ దక్ష టీమ్ వాళ్ళు తయారు చేసిన డ్రోన్స్ను వాడారనమాట ఆ టైంలో వాళ్ళు. అది 2019లోనే వరల్డ్లో డ్రోన్స్ పోటీల్లో సెకండ్ వచ్చింది, ఆస్ట్రేలియాలో జరిగిన పోటీల్లో దక్ష టీము. అండ్ ఇండియాలో కూడా 2019లో జరిగిన డ్రోన్ ఒలింపియాడ్లో ఇది ఫస్ట్ వచ్చిందనమాట. తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే బెస్ట్ ఎక్స్పెరిమెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇచ్చే అబ్దుల్ కలాం బహుమతి కూడా ఈ అజిత్ గారికి ఇచ్చారు ఆ టైంలో, ఎందుకంటే ఇతను మెంటర్ చేసిన టీమే కదా అది. అట్లా తమిళనాడు గవర్నమెంట్ ఆ కోవిడ్ టైంలో మనుషులు కూడా భయపడేటప్పుడు ఈ డ్రోన్ సాయంతో చెన్నైలో చాలా బజార్ల వరకు నిఘా పెట్టడం కానీ, లేకపోతే పెస్టిసైడ్స్ ఫర్టిలైజేషన్ వాడటం కానీ చేసిందనమాట. ఆ టైంలో మన పిచికారీ చేస్తారు కదా కెమికల్స్, అవన్నమాట. వాటికి డ్రోన్స్ వాడారు. అట్లా ఈ సెంట్రల్ గవర్నమెంట్, ఇది రక్షణ శాఖ వాళ్ళు ఇది తెలుసుకొని మాకు కూడా ఇలాంటి హెల్ప్ కావాలి మీ దగ్గర నుంచి అని చెప్పేసి ఈ దక్ష టీం వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అప్పచెప్పారు. ఆ ప్రాజెక్ట్ అప్పచెప్పారు. దక్ష టీం లీడ్ చేసేది హీరో అజిత్ అనమాట. మెంటరింగ్ ఇతను చేసేది. సో బేసికల్గా అక్కడ గెస్ట్ ఫ్యాకల్టీ కాబట్టి ఆ క్రెడిట్ అంతా తనకే వచ్చింది. యాక్చువల్గా మిగతా హీరోలకి అజిత్కి ఉన్న తేడా ఏంటంటే మిగతా వాళ్ళు సినిమాల్లో మాత్రమే ఉంటారు, మిగతాదంతా పర్సనల్ లైఫ్కి వెళ్ళిపోతుంటారు. అజిత్ అలాగా సినిమాలు అనేది ఒక పార్ట్ టైం, మిగతా వాళ్ళకి హీరోలకి అది ఫుల్ టైం అయితే ఇతను సినిమాలు పార్ట్ టైం అనమాట. సినిమాలు లేనప్పుడు ఎక్కువ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. సెలబ్రిటీ స్టేటస్ ని పెద్ద పట్టించుకోడు. ఆయన బేసిక్గా రేసర్, ఆయన బైక్ రేసర్. ఎన్నో మాటలు పడ్డా లేచి కూర్చొని తిరగడం అనేది అతను ఫస్ట్ హాబీ అదే యాక్చువల్గా. అండ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేశాడు, అండ్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉంది, అండ్ ఏరోస్పేస్ గురించి కొన్ని కోర్సులు కూడా చేశాడు. యాక్చువల్ ఆ కోర్సుల నుంచే MIT వాళ్ళు ఇతనికి అసిస్టెంట్ ఫ్యాకల్టీకి తీసుకున్నారు అనమాట. ఆ కోర్సు నుంచి ఇతనికి ఆ దక్ష టీంకి మెంటరింగ్ దొరికింది అనమాట. దాని తోడు ఈ సినిమాల కోసం ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ యూనివర్సిటీకి వెళ్ళేసి అక్కడ ఏదైనా లేటెస్ట్ కోర్సులు ఏమన్నా ఏరోస్పేస్లో నేను చూసి ఆ తెలుసుకున్న వాటిని మళ్ళీ ఆన్లైన్లో ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు స్టూడెంట్స్కి, అంత బిజీ లైఫ్లో కూడా. అట్లా MITలో ఇతను చాలా ఫేమస్ అనమాట. అట్లా అతను మెంటరింగ్ చేసిన ఈ దక్ష టీం వాళ్ళకి రక్షణ శాఖ మంత్రి వాళ్ళు ఈ ప్రాజెక్ట్ అప్ చెప్పారు, మాకు కూడా డెవలప్ చేసి ఇవ్వమని చెప్పేసి. సో ఇట్స్ గుడ్, ఎందుకంటే సినిమాల్లో మాత్రమే హీరో కనపడే వీళ్ళు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇట్లా ఉంటాం. సెలబ్రిటీ స్టేటస్ ఉండి కోట్లాది రూపాయలు సంపాదిస్తూ కూడా ఇంకా సమాజానికి నేను ఏదైనా కంట్రిబ్యూట్ చేయాలి. అవును, మల్టిపుల్ పర్సనాలిటీ అనమాట, మల్టిపుల్ పర్సనాలిటీ. ఈ తమిళనాడు గొప్పతనం ఏంటంటే హీరో ఇమేజ్ వేరు అండ్ ఆఫ్లైన్ ఇమేజ్ వేరు. రజనీకాంత్ గారు చూడండి, సినిమా అంతవరకే, దాటి బయటకు వచ్చిందంటే ఇవన్నీ ఇంకా పట్టించుకోరు. ఇంకా చెప్పాలంటే సినిమా ఆన్లైన్ కన్నా కూడా ఆఫ్లైన్ ఇమేజ్ ఇంకా పెద్దది వాళ్ళది, అందుకని వాళ్ళు డెమిగాడ్స్ అక్కడ. నిన్న మొన్న కూడా ఆయన ఫస్ట్ 70s బెంగళూరులో జయానగర్లో ఎక్కడైతే బస్ డిపోలో కండక్టర్గా వర్క్ చేశారో
అక్కడ విజిట్ చేసి వాళ్ళందరినీ కలిసి వాళ్ళతో ఫోటో దిగొచ్చు. అవును అవును అది చూడండి అంత లైఫ్ లో కూడా అండ్ బేస్ మర్చిపోకుండా మళ్ళీ బ్యాక్ వెళ్ళి వాళ్ళతో అంటాం అనేది అందరితో కూర్చొని సరదాగా ముచ్చటించి రైట్. అందుకని వాళ్ళు నిజమైన సూపర్ స్టార్స్. సినిమా ఇమేజ్ పక్కన పెట్టండి, వాడు ఆఫ్లైన్ లో అంతకన్నా పాపులర్ వాళ్ళు. అందుకని వాళ్ళకి సినిమా హిట్ పట్ట సంబంధం లేదు, వాళ్ళకి ఒక సినిమా హిట్ పట్ట సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళకి హార్డ్ కోర్ ఫ్యాన్ బేస్ ఉంటాయి, ఎవరైనా ఫ్యాన్స్ ఉంటారు ఇలాంటి వాళ్ళకి. అజిత్ కూడా దిస్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ, ఈ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ అనమాట. వాళ్ళు ఒక బైసర్గా, ఒక రేస్ బైకర్గా టాప్ మోస్ట్ ఫేమస్, అండ్ ఒక యాక్టర్గా, అండ్ ఇట్లు అయితే ఈ యాంగిల్ ఎవరికి తెలియదు. అసిస్టెంట్ ఫ్యాకల్టీగా 2018 నుంచి వర్క్ చేస్తున్నట్టు ఎవరికి తెలియదు ఇది వచ్చేంత వరకు కూడా. బట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఈ ప్రాజెక్ట్ పుణ్యమా అంటూ ఒక్కసారి అతనిలో ఉన్న ఈ స్కిల్ కూడా పబ్లిక్ అందరికి అర్థమైంది అనమాట. ఓకే, దట్స్ గుడ్. ఎందుకంటే స్టార్టప్ గ్రూప్కి 170 crore ప్రాజెక్టు నన్ అదర్ దెన్ ది రక్షణ శాఖ నుంచి వచ్చిందంటే ఇట్స్ అచీవ్మెంట్ అనమాట. ఎందుకంటే ఇతను చేసిన ఈ డ్రోన్స్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది మిగతాదేమో రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ అవుతుంది, ఇది సొంతంగా సెల్ఫ్ సాఫ్ట్వేర్ ద్వారా పెట్రోల్తో రన్ అయ్యేది అనమాట. ఇది హెవీ వెయిట్స్ని కూడా చాలా డిస్టెన్స్ తీసుకెళ్ళిపోద్ది అనమాట, అంత కెపాసిటీ ఉన్నాయి. వరల్డ్ వైడ్ జరిగిన పోటీల్లో కూడా తట్టుకుని సెకండ్ ర్యాంక్ వచ్చింది దానికి. ఇండియాలో అయితే డ్రోన్స్ ఒలింపియాడ్లో నెంబర్ 1 వచ్చింది ఇది. న్యాచురల్గా గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇలాంటి రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళ ప్రాజెక్టు వీళ్ళకి అవుట్సోర్స్ చేశారనమాట. ఏదన్నా హ్యాట్సప్ టు ది అజిత్ సార్. యా, ఎందుకంటే ఆయన పుణ్యం అంటూ అన్నా యూనివర్సిటీ కావచ్చు, లేదా MIT కావచ్చు, దక్ష టీం కావచ్చు, ఓకే, ఇటు రక్షణ అన్నిటి కూడా సోషల్ మీడియా టామ్ జరుగుతుందంటే ఒక చిన్న ప్రాజెక్ట్ అయ్యి ఉండొచ్చు, 170 crore ప్రాజెక్ట్ అయ్యి ఉండొచ్చు. బట్ డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం ఆయన వరకు రీచ్ అవడం అనేది బిగ్ థింగ్ అది. సో ఇది అఫీషియల్గా ఇచ్చింది మాత్రం MIT టీమ్, దాంట్లో ఉన్న దక్ష టీంకి ఇచ్చారు ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందరరావు గారు.